హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ స్వరూప్ అలాక్స్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరు బాగున్నారా? మీరందరూ బాగున్నారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పని నుంచి వచ్చేలేక టైము 3 అయిపోయింది. 3, 4 కాదు, 3. సారీ, 3. ఉల్లిపాయ, ఎండు చేప పులుసు. ఇదిగోండి, ఎండు చేపలు అయితే నానబెట్టేసేసాను. ఉల్లిపాయ వేసి పులుసు పెడతా, సూపర్గా ఉంటుంది అన్నమాట. ఎన్నాళ్ళు పని నుంచి వచ్చి చాలా పని చేశానండి. నేను ఏం పని చేశాను మీకు చూపిస్తాను. నేను పని నుంచి వచ్చి ఏం పని చేశాను, సరుకులు తీసుకొచ్చామాట. పొట్టుకాడికి వెళ్ళి 3,000 రూపాయలు అయినాయి సరుకులు. అన్నీ సదిరాను. చెక్క, లవంగ, యాలుక్క, ధనియాలు అన్నీ కలిపి పొడి చేశాను అన్నమాట. మసాలా, పొడి మసాలా అంటే బాగా ఇష్టం నాకు. పొడి మసాలా చేసి పెట్టాను అన్నమాట నేను. దీని నిండా వచ్చి అల్లం పేస్ట్ చేశా. ఎక్కువ నీసు తింటాం కదా, పెట్టేసేసా. గట్టిగా ఒక 20 రోజులు వచ్చింది ఇది కూడా చేసేసా. ఇవాళ పని నుంచి వచ్చి ఈ పని చేశానండి. అన్నం తినేసేసి, ఇదిగో మా ఫ్రెండు పద్దు రొయ్యల కారం పంపించింది నా కోసం. ఈ రొయ్యల కారం వేసుకొని ఇంక ఇప్పుడు అన్నం తిని ఆ ఎండి చేపలు ఉల్లిపాయ పులుసు పెడతా. ఓకేనా? మీరు అలా చూస్తూ ఉండండి. రొయ్యల కారం వేసుకొని ఇప్పుడు అన్నం తింటున్నాను. చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ చేసేద్దాం. చెప్తా మీకు ఎలా ఉందో. భలేగా ఉంటుంది ఎండు రొయ్యల కారం. సముద్రం రొయ్యలండి, సన్నటి మాట. మన అన్నం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. భలేగా ఉంటుంది. వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. వెండి రొయ్యల కారం, ఎండు రొయ్యల కారం అంటారులే. సూపర్ ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రొయ్య సన్నటి రొయ్య అన్నమాట. దాన్ని నిండా వేసుకుంటుంది. బాగా ఏపి ఒక గుడ్డలో వేసి బాగా ఇటు రుద్దితే ఇసుకంతా జారిపోద్ది. బాగా అటు వేసి అప్పుడు ఎండు రొయ్య కారం చేసుకోవాలి. సూపర్, తిరగలేదు ఇంకా. ఎండు చేపల్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండు చేపలు కడక్కొచ్చుకోవాలన్నమాట. కడగాలి. సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయ పులుసు బాగుంటుంది. చూపిస్తాను మీకు ఎలా. నేనైతే ఏదైనా చాలా నీట్గా కడుగుతాను. అన్నం బిసికినట్టు బిసుకుతున్నానండి. అదంతా తెలుపు అంతా పోవాలన్నమాట చేప మీద. అది ఉంటే ఏమైందంటే కూర నీసు వాసన వచ్చింది. అదంతా ఇట్లా పిసికితే చూడండి, అట్లా తెల్లగా వచ్చింది చేప. అంత బాగా కొడుక్కోవాలి ఎండి చేపను. నాకైతే భలే ఇష్టం. ఎండి చేప కూర అంటే చాలా ఇష్టం. పచ్చి చేపల కూర కూడా తిన్నా అంత ఇష్టంగా. ఎండి చేప కూరే బాగా తింటా. ఇదిగోండి, చేపలు శుభ్రం కడిగేసేసాను. పచ్చిమిరకాయ, ఉల్లిపాయ ఇంకంతే.
కరివేపాకు తెచ్చిపెట్టుకున్నా. దాంట్లో ఉంది కదా నూనె బాగా కాగిపోతుంది నూనె. ఆల్రెడీ డబ్బాలో పోసామండి. ఇది ఎక్స్ట్రా మిగిలింది మాట. ఏంటి గిన్నెలో పెట్టి పోతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, ఇదిగో డబ్బా నూనె. ఆ డబ్బా వచ్చేసేసి కిలో పట్టిద్ది మాట. ఉల్లిపాయలు వేసుకున్నాం. అన్నించి వచ్చి కాసేపు కూడా రెస్ట్ తీసుకోండి. నేను అసలు ఇంటికి రాగానే నా కోసం పని ఎదురు చూడదు మాట. పిల్ల ఎదురు చూసినట్టు తల్లి కోసం పిల్ల ఎలా ఎదురు చూసిద్దో అలా ఎదురు చూడదు పని నా కోసం. రేపు కొనుక్కుందాం అనుకున్నానండి. వాస్తవం అయితే నేను ఇది కరేపాకు వేస్తున్నాను. నేను కరేపాకు ముందుగానే వేస్తాను. ఇది ఆగినద్దని చాలా ఉల్లిపాయలు. సరుకులు అయితే తెచ్చిపెట్టారు. ఇక డబ్బా నిండా సదిరి పెట్టారన్నమాట. మొత్తం సదిరి పెట్టా. ఇవాళ కుదిరింది మాట నాకు సరుకులకి. చాలా ఉల్లిపాయలు ఎక్కువ మనకి ఏగి సాగు కొంచెం అట్ట ఎగుతున్నాయి. కష్టం. కెమెరా ఏందో గందరగోళంగా ఉంది నాకు. వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంది కెమెరా. నన్ను కనిపిస్తున్నానా? గిన్నె కనిపిస్తున్నా. ఉల్లిపాయని బాగా వేపుకోవాలన్నమాట నూనెలో. ఆ ఉల్లిపాయ వేగుతుండగానే పచ్చిమిరకాయలు ఎండి చేప కూడా బాగా వేసుకుంటే ఏమైందంటే నూనెలో ఉల్లిపాయల్లో ఈ చేప కూడా బాగా వేగి గట్టిగా రుచిగా ఉంటుంది. సరే ఇలా ఇవాళ ఎండి చేప ఉల్లిపాయ పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏ చేపలకైనా బాగుంటుంది. ఉప్పు చేపలకు అసలు ఉప్పు చేపలో ఉప్పు చేప కరిగిపోతే ఉల్లిపాయ బాగుంటుంది. మీకు ఎందుకు దగ్గర చూపిస్తున్నానా? చేప అలా ద్వారగా వేపుకోవాలి, బ్రౌన్ కలర్లో వేపుకోవాలి. అయితే వేగేసింది అన్నమాట. ఇది చేపలు అయితే వేగిన ఇంక ఉప్పు కారం వేసుకున్నాండి. సాల్ట్ తగినంత, పసుపు తగినంత, కారం మనం కారం తినగలిగినంత. మేమైతే బాగా తింటాం. ఇంకా దీంట్లో పులుసు కలుపుకొని పులుసు పోసుకున్నాం అండి. మగ్గిపోయిందండి ఉల్లిపాయ చేప పచ్చిమిరకాయ బాగా మగ్గిపోయింది. కొద్దిగా రవ్వ పులుసు పోసుకుందండి, ఎక్కువ కాకుండా కొంచెం. సరిపోద్ది పులుసు.
పులుసు ఉడకనిద్దండి. కొంచెం ఉడకనిద్దండి. కొద్ది ఉడికితే బాగుంటుంది. కొంచెం ఉడకనిద్దండి. సూపర్గా ఉంది. కూర ఉడికిందో లేదో చూద్దాం. కూర ఉడికింది. కూర అయితే విడిగిపోయింది. అన్నం ఇందాకలా రొయ్యలు కారం వేసుకొని ఆకలి మీద అన్నం తిన్నాను కదండి. ఇప్పుడు నేను కూర మీకు ఎలా ఉందో తిని చూద్దాం అనుకున్నాను. పొట్ట బిర్రైపోయింది. ఉప్పు కారం అంతా బాగా సరిపోయిందో లేదో చూస్తాను అన్నమాట. ఇంతే, ఇంకెంత మించి చూడలేను. అబ్బా సూపర్గా ఉంది. ఇంకోసారి చూస్తాం. ఎట్టంట ఒక కథ చెబుతుండేవాళ్ళు, ఉప్పు చాలిందా లేదా, ఉప్పు చాలిందా, కూర మొత్తం తినేసినట్టు ఒక ఆమె. అబ్బబ్బబ్బా తినేయాలనిపిస్తుంది. ఎండి చేపలు ఉల్లిపాయ కలిపి పులుసు చేసి అనమాట. సూపర్గా ఉందండి. సూపర్గా అంటే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చప్పటి చేపలు, సరేనా? నేనైతే చప్పటి చేపలు చేశాను. కూర అయితే అయిపోయిందండి. ఓకేనా? నేనైతే ఎండి చేపల కూర ఎలా చేశానో మీకు కానీ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. ఓకేనా? మర్చిపోకుండా చెప్పండి. నా ఎండి చేపలు ఉల్లిపాయ పులుసు ఎలా ఉందో చెప్పండి. అర్థమైందా? మర్చిపోమాకండి. అసలు మెసేజ్లే పెట్టరు మీరు నాకు. నా కూర బాగుందో తెలియదు, బాగోలేదో కూడా తెలియదు మీకు. ఏందో నా సబ్స్క్రైబర్ మరి. సరేనండి, ఓకేనండి. మరి ఒక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.